ఫ్లాష్ బ్యాక్. ఇక ఎన్ని రోజుల కోలే ఇన్స్టాగ్రామ్ లో కుకింగ్ వీడియోస్ చేయడం వల్ల ఇన్స్టాలో మన కుకింగ్ వీడియోస్ చూసి పాలాడ సర్పంచ్ అయిన లింగ సాయి కుమార్ అన్న మళ్ళీ వాళ్ళ తమ్ముడు విజయ్ కుమార్ అన్న మనకు ఫోన్ చేసి ఒక 4 రోజులు ఉండాలని చెప్పిర్రు. ఇక మనకు ఫస్ట్ 3 రోజులు డేట్స్ కాలేకపోవడంతో ఒక డిన్నర్ రోజు ఒక రోజే వంట చేసినాం. ఇక ఈరోజు తూప్రాన్ దగ్గర ఉన్న యావాపూర్లో 250 మందికి ఆర్ట్ గార్డెన్ లో వంట చేస్తున్నాం. ఇక ఒకటేసారి కిరణ్ సమంతో పాటు కోడిగుడ్లు కూడా వచ్చేసినాయి అండ కర్రీ కోసం. ఇగో పొయ్యి మీద పప్పు పెట్టి ఇంకో పొయ్యి మీద గుడ్లు ఉడకబెట్టినాం. గుడ్లు ఉడుకుతున్నాక గుడ్లలో కొద్దిగా ఉప్పు ఉల్లిగడ్డ పొట్టు వేస్తే గుడ్ల పొట్టు మంచిగా వస్తుంది. ఇంకే రోజు ఐటమ్స్ వచ్చేసి మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బోటీ ఫ్రై, తలకాయ కర్రీ, అండా కర్రీ, సాంబార్, పాలకూర పప్పు, బాస్మతి బగార్, వైట్ రైస్, రైతా. ఇక ఈ రోజు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు వంటలన్నీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినాయి. ఇక రేపు గజ్వెల్ దగ్గర ఉన్న శోభా గార్డెన్ లో 1000 మందికి పెళ్లి ఉందని డబ్బున్న ఇంటికి వచ్చినాం. అందుకే కస్టమర్ రివ్యూ తీసుకోలే. ఇక గిట్నే మీ ఇంట్లో ఏ శుభకార్యానికైనా కుమార్ ఫుడ్ క్యాటరింగ్ ని సంప్రదించగలరు.